చైనాకి సంబంధించిన ఒక కంపెనీ జెస్టేషనల్ రోబోస్ తయారు చేస్తోంది. జెస్టేషనల్ రోబోస్ అంటే ఏంటంటే పిల్లల్ని కనే యంత్రాలన్నమాట. మనిషితో సంబంధం లేకుండా ఈ రోబోలే పిల్లల్ని కంటాయి. ఆర్టిఫిషియల్‌గా ఉమ్మనీరు, అదేవిధంగా కడుపులో ఉండే శిశువుకు గొట్టాల ద్వారా ఆహారం అందిస్తూ ఈ రోబోనే పిల్లల్ని డెలివర్ చేస్తుందన్నమాట. ఈ దిశగా చైనాలో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. మనం ఎక్కడికెళ్ళిపోతున్నాం? మనిషి ఏదైనా చెయ్యగలడు అనుకుంటాం. చెయ్యగలం అనుకున్నవన్నీ చేసేస్తే ఇలాంటి పరిణామాలే వస్తాయా? అనేది ఇక్కడ ఒక ప్రశ్న. మనిషి పుట్టుక అనేదే ఒక ప్రశ్నార్థకంగా మారిపోవట్లేదా? మనిషి, మానవ సంబంధాలు, పిల్లలకి తల్లిదండ్రులతో ఉండే అనుబంధం వీటన్నింటి డెఫినిషన్‌ని ఈ ప్రయోగాలు మార్చేయట్లేదా? అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్రశ్నలు. ఏదో ఒక ఇంజినీర్ బిల్డింగ్‌ని కట్టినట్టు, లేదంటే ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు తయారు చేసినట్టు రోబో పిల్లల్ని తయారు చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిపోతున్నాం. నిజమే, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. కానీ ఇలాంటి ప్రయోగాలు మనిషి మనుగడకి, మానవ పుట్టుకకే ఒక ప్రశ్నార్థకం కావా? ఇప్పటికే ఐవీఎఫ్‌లు, సరోగసీకి సంబంధించి మనం 1,00,000 కాంప్లికేషన్స్ చూస్తున్నాం. అలాంటిది నిజంగా రోబోలే పిల్లల్ని కనేసే రోజులొస్తే ఏమవుతుంది? మీ అభిప్రాయాలేంటి? కామెంట్ బాక్స్‌లో చెప్పండి.